అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభు తన యొక్క ముఖకాంతి మనందరిపైన ప్రకాశింపజేస్తూ నిరంతరము ఆయన కృపతో మనల్ని నడిపించును గాక. ఆమేన్. స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము బలమైనది, అది మనకు జీవం ప్రసాదించేది గనుక సర్వోన్నతులకు దేవుని మాట వినటం మనకు ఎంతో శ్రేయస్కరం. ప్రియమైన స్నేహితులారా, ఈ దినమందు దేవుని యొక్క మాట మనము చూద్దాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో 9వ వచనంలో, ప్రభువు యెహోవా నాకు సహాయము చేయును అని సర్వోన్నతులకు దేవుడు ఇక్కడ చక్కని మాట మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు యెహోవా అంటే సర్వలోకమందున్నటువంటి మానవులమైన మనందరికీ కూడా ప్రభు ఎవరు అంటే యెహోవాయే. అనగా శాశ్వతమైనటువంటి ప్రభువారు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సదాకాలం మీతో ఉంటాను అని సెలవిచ్చినటువంటి ప్రభువారు. ఈ ప్రభువారు చక్కని మాట మనకు ఇక్కడ సెలవిస్తున్నారు. ఈయన సహాయం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఎవరికి సహాయం చేస్తారు అంటే ఆయన పోలికలో ఉన్నటువంటి మనుష్యులమైన మనందరికీ కూడా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, సహాయం పొందుకోవడానికి మరి మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ సహాయం చేసేవారు నమ్మదగిన వారు, గొప్ప గనుడు, మహోన్నతుడు. ప్రియమైన స్నేహితులారా, నా మీద నేరస్థాపన చేయవాడు ఎవడు అంటూ ఉన్నారు. ఎవరు నేరస్థాపనలు చేసినప్పటికీ ప్రభువు యెహోవా సహాయకుడే నిలిచినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ విధమైనటువంటి అన్యాయం చేయలేరు. ప్రియులారా, మన జీవితము మరి జీవించినటువంటి కాలంలో ఎన్నో అన్యాయాలకు, ఎన్నో పర్యాయాలు గురి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందరో అన్యాయస్తులు మంచి దర్జాగా మోసం చేస్తున్నారు, మోసగాళ్ళు. ప్రియులారా, అలా మోసపోయినటువంటి జీవితాలు మనకు ఎన్నో లోకంలో కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని ఆదరించడానికి సర్వోన్నతులకు ప్రభు ఉన్నారు. మిమ్మల్ని ఆ మోసపు బారి నుండి విడిపించడానికి సర్వోన్నతులకు ప్రభు ఉన్నారు. ఆయన వైపు మనం చూసేవారముగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, లోకరక్షకుడగు ప్రభువారు మనకు సహాయం చేస్తానని ఆయనే సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నారు, ఆయన నాకు తోడుగా ఉండగా నాకు సహాయం, నాకు ఇక్కడ అపాయం తలపెట్టేవారు ఎవరు, మోసమించేటటువంటి వారు ఎవరు అని చెప్పి ధైర్యంగా విశ్వాసంతో మాట్లాడుతున్నట్లుగా కనబడుతున్నది. ప్రియులారా, నిరంతర సహకారి, మహోపకారి దేవుడు. అట్టి దేవుడే మనతో మాట్లాడేవారై ఉన్నారు. ఆయన మాటను మనము మనసా, వాచ, కర్మణ హృదయంలో భద్రపరచుకోవాల్సిన వారమై ఉన్నాము. హృదయంలో దేవుని మాటలు భద్రపరచుకున్నప్పుడు మనకు ఎంతో హాయిగా ఉంటుంది, మనస్సు నెమ్మదిగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఆయన నమ్మదగినవాడు గనుక ఆయనే మనకు సహాయకుడిగా ఉండి కాపుగా ఇచ్చి ఉన్నప్పుడు ప్రియులారా, మన జీవితము క్షేమాభివృద్ధి కలిగే ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఆయన లోకమందున్నటువంటి మానవులందరినీ కూడా రక్షించాలని, ఆదరించాలని, ఆశీర్వదించాలని ఎంతో తాపత్రయంతో ఆయన దినమెల్లా మీ తట్టు చూస్తూనే ఉన్నారు. ప్రియులారా, మరి మనము ఆయన్ని హృదయంలో తలంచుకునేటటువంటి వారముగా ఉండాలి. ఆయన తలంపును మనము కలిగిన నాడు ఆయన సహాయాన్ని మనం పొందగలుగుతాము. గనుక మన తలంపులో ఆయన ఉండాలి, ఆయన మాటలు ఉండాలి. ప్రియ స్నేహితులారా, ఆయన ఆశ్చర్యకరుడు, గనుడు, మహారాజు, ఉన్నతుడు, శక్తివంతుడు, ఆదిశంభూతుడు. పూర్వకాలము నుండి ఆయన ఎందరికో సహాయం చేయుచున్నటువంటి మహిమాన్వితుడు. భూమి ఆకాశాలను ఆయనే కలుగజేసిన వారు. భూమి ఆకాశాలను కలుగజేసినటువంటి ప్రభువారు తన పోలిక చొప్పున నిర్మించినటువంటి మానవులమైనటువంటి మనలను నిరంతరము చూస్తూ, కాస్తూ, కాపాడుతున్నటువంటి వారై ఉన్నారు. గనుక అట్టి ప్రభుని తలంచుకునుట మనకు ఆశీర్వాదమని ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయును అనే నమ్మకమును, విశ్వాసమును మనం కలిగినాడు ఆయన సహాయమును మనం పొందుకుంటూ మేలు ఆయన ద్వారా అందుకోగలుగుతాం. అట్టి కృప ప్రభువారు మీ అందరికీ ప్రభు ప్రసాదించుగాక. నా చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వలోకనాథుడు మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పోలికలో జన్మించిన ఈ మానవులైనటువంటి వారికి నువ్వు సహాయం చేయవలసిన వాడవై ఉన్నావు.
తండ్రి, ప్రతి కుటుంబమునకు నీ సహాయం అవసరం, ప్రతి వ్యక్తికి నీ సహాయం అవసరం. చిన్నవారికి, పెద్దవారికి, వృద్ధులకు, బాలురకు, బాలికలకు, యవ్వనులకు, కన్యలకు, ప్రభువా, యావ సృష్టిలో ఉన్న సర్వప్రాణులకు నీ సహాయం అవసరం. దేవా స్తోత్రాలు. అనుదినము నీవు సహాయం చేయడానికి నీ చేతులు చాపుతూనే ఉన్నావు. ప్రభువానికి స్తోత్రములు. ఇంకను ప్రభువా, ఇదిగో ఎవరు నీ సహాయాన్ని గుర్తించలేకపోతున్నారో వారును గుర్తించగలిగినట్లుగా తండ్రి, నీవు వారి హృదయంలో నీ మేల్కొల్పును ప్రభువా నాయనా నిండుగా ప్రోక్షించి ప్రభునా తండ్రి, ఆత్మ ప్రేరణతో వారు నింపబడి ఫలించు భాగ్యవంతులుగా తేజరిల్టుకు సహాయం ఇమ్మని మహాపవిత్రుడు దేవదేవుడగు యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి స్తుతించి నీ మహిమగల పాదాలకు నమస్కరించి వారిని చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప సదా తోడైండు గాక. ఆమెన్. అందరికీ మరణాత.